అదానీ అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలను పెంచిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. ఎన్నికల ముందు ధరలు పెంచమని చెప్పి ఎన్నికల తర్వాత ధరలు పెంచిన నరేంద్ర మోదీ ప్రభుత్వం మోసకారి ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. పెంచిన పెట్రోల్ డీజిల్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ హైదరాబాద్ జిల్లా కౌన్సిలర్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో కూనంనేని పాల్గొన్నారు. హిమాయత్ నగర్ ఏఐటియుసి భవన్ నుండి వై జంక్షన్ వరకు ఆటోకు తాడు కట్టి లాగుతూ కూనంనేని నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరల పెరుగుదల కారణంగా ప్రజలపై పెనుభారం పడుతుందన్నారు. ప్రధాని మోదీ ఖర్చులు తగ్గించుకోవాలని, ఆర్థిక సంక్షోభం వస్తుందని మాట్లాడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. గతంలో సంక్షోభంలో ఉన్నప్పుడు మాజీ ప్రధానిలు పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్లు సమర్థవంతంగా పాలనను అందించి ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టారని గుర్తు చేశారు. వారు వేసిన పునాదులపై పాలన అందిస్తున్న మోదీ ప్రభుత్వం ధరల పెంపుతో సామాన్యుడి నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. పెంచిన ధరలను తగ్గించేంత వరకు సిపిఐ ఆందోళనను కొనసాగిస్తుందని కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మోసకారి ప్రభుత్వం అని వాళ్ళ అభిప్రాయం. ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఇంకో మాట. ఎలక్షన్ల ముందు ధరలేం పెదగు, యుద్ధం జరిగినా సరే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచవని చెప్పాడు ఆయన. ఎలక్షన్ అయిన వెంటనే కూడా అదానీ అంబానీ లాంటి కంపెనీలకు నష్టం వస్తుంది, వాళ్ళు నష్టం భరించలేరు కాబట్టి ఈ ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి ధరలు పెంచారు. ఈ పెంచిన ధరలకు భారం ఎవరి మీద పడుతుంది? భారమేమో పేదల మీద, లాభమేమో పెద్ద కంపెనీలు, అదానీ అంబానీ కంపెనీలకి లాభం. దాన్ని బట్టి మోడీ గారి ప్రభుత్వం ఎవరి పక్షాన ఉందో ఇవాళ అర్థం అవుతా ఉన్నాయి. గెలుపు ఒక్కటే సార్థకత కాదు, గెలవచ్చు అనేక కారణాలతో, కానీ ప్రజల హృదయాలను మీరు గెలవలేదు. మీరు గెలిచిందంతా కూడా ఓట్ల రూపంలో అనేక నినాదాలు వెనక అనేక మర్మాలు మోసాలతో మీరు గెలిచారు అనేక రాష్ట్రాల్లో. ఈరోజు ఇవాళ స్పష్టంగా నేను చెప్పేది, అడిగేది ఒకటే, ఈ దేశం ఆర్థికంగా సౌష్ఠవంగా ఉందా లేదా? మేము 4వ ఆర్థిక వ్యవస్థలోకి వెళ్తున్నామని చెప్పాడు మా నరేంద్ర మోడీ గారు. 4వ ఆర్థిక వ్యవస్థలోకి వెళ్ళే మోడీ గారు ఇవాళ బంగారం కొనొద్దు, ఒంటిపోటు తిండి తినండి, లేకపోతే ఇతర అన్ని తగ్గించుకోండి అంటే పెద్దాళ్ళకి ఒకటి, కిందాళ్ళకి ఒకటి. చిన్న వాళ్ళు బంగారం కొనుక్కుంటారు జాగ్రత్తగా. అంటే ఇది కూడా పేదాళ్ళ మీద పట్టమే. పేదాళ్ళు కొనకపోతే పెద్దాళ్ళు మాత్రం కొని దాచుకుంటారు. ఆ విధంగా ఎప్పుడు కూడా అంతకుముందు మన్మోహన్ సింగ్ బాగా సంక్షోభంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇటువంటి భయాలు కల్పించకుండానే, ఇటువంటి భయంతో కూడిన వార్నింగ్లు ఇవ్వకుండానే ఈ దేశాన్ని ఆయన అట్లాగే అంతకుముందు పివి నరసింహారావు గారు ఈ దేశాన్ని సురక్షితంగా బయట వేయటం జరిగింది. ఆ పునాదులపై మీరు పరిపాలన చేస్తూ, పరిపాలన చేతగాక పేదవాడి రక్తమాంసాలు పీల్చి పెద్దవాడికి మేలు చేస్తూ, అది జీడిపిలో ఆ లెక్కలు తీసుకొచ్చి పెద్దవాడికి కూడా కలిపితే జీడిపి, మాది ఇంత ఆర్థిక వ్యవస్థ, అంత పెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్తా ఉన్నారు. ఇది మోడీ గారి ఆయన మోసగారితనానికి, పేద ప్రజల పట్ల ఆయనకున్న వ్యతిరేకతకు, కార్పొరేట్ శక్తుల పట్ల ఆయనకున్న అనుకూలతకు నిదర్శనం. అందుకని సిపిఐగా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఏ సమస్య